హాయ్ ఫ్రెండ్స్, చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అయ్యింది. ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ ఫస్ట్ విక్టరీ చూసింది. 4 మ్యాచెస్లో 1 విక్టరీ, అదో సిఎస్కే చెప్పకు గెలిచింది. మెయిన్ రోల్ పోషించింది ఎవరు అంటే సంజు శాంసన్, ద సెంచరీ మ్యాన్, ఫస్ట్ సెంచరీ ఇన్ ద సీజన్. మనం ఫుల్ రివ్యూకి వెళ్దాము. సిఎస్కే అండ్ డీసీ మ్యాచ్లో డీసీ అనేది టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ చేస్తామన్నది. ఓకే, ఆబ్వియస్ అందరూ అదే చేస్తారు. ఫస్ట్ దీని రుతురాజ్ గైకో తొందర అవుట్ అయిపోయాడు. ఇదేంది సేమ్ మళ్ళీ సిఎస్కే ఈ రోజు గెలవదా అనుకో టైంకి సంజు శాంసన్ ఆడాడు. ఒక నాక్ విరారం చేశాడు. సంజు ఎంత స్కోర్ చేశాడు మనకి ఇప్పుడు మన స్కోర్ బోర్డ్ చూస్తే కనుక సంజు శాంసన్ వచ్చి సెంచరీ కొట్టేశాడు మనకి. అలా ఫస్ట్ సెంచరీ ఇన్ 2026 ఐపీఎల్. 56 balls లో 115 రన్స్ కొట్టి 205 స్ట్రైక్ మెయింటైన్ చేశాడు. దాని తర్వాత ఇంకొక యంగ్స్టర్ ఆయుష్ చాలా బాగా ఆడాడు. తను కూడా 36 balls 59 రన్స్ కొట్టాడు, 163 స్ట్రైక్ రేట్స్ తోటి. తను రిటైర్ అవుట్ అయిపోయి శివన్ దుబేకి బ్యాటింగ్ ఇచ్చాడు. శివన్ దుబే చేంజ్ చేశాడు. 10 balls 20 రన్స్ కొట్టి 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడు. బట్ ఎందుకో నాకు ఆయుష్ ఆడితే బెటర్ అనిపించింది. కానీ ఎట్లా అది ఇది చేసి సిఎస్కే అనేది 212 స్కోర్ వచ్చింది. 212 స్కోరు ఈజీగా ఢిల్లీ క్యాపిటల్స్ కొట్టేస్తుంది కదా 213 టార్గెట్ అంటే అనుకున్నా. ఓకే, సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరు మన డీసీ ఓపెనర్ రాహుల్, ఎవరైనా కన్సిస్టెంట్ క్లాస్ కింగ్. సో ఏం చేశాడు, మన స్కోర్ బోర్డ్కి వెళ్తే కనుక ఫస్ట్ ఓవర్ ఓపెనింగ్ మనకు నిశంక అండ్ కేఎల్ రాహుల్. నిశంక వచ్చి 24 balls లో 41 రన్స్ కొట్టి అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ 10 balls లో 18 రన్స్ కొట్టాడు. బట్ ఇక్కడ ఏమైంది అంటే నిశంకకి ఫస్ట్ కేఎల్ రాహుల్ వికెట్ పడ్డది. దాని తర్వాత నిశంక క్యాచ్ మిస్ అయింది. ఎవరు, ఖలీద్ బౌలింగ్లో. నెక్స్ట్ ఓవర్లో మళ్ళీ నిశంక వికెట్ పడిపోయింది. సర్లైతే 61 for 0 ఉన్నది, 61 for 1, 61 for 2, 64 for 3, 72 for 4. అలా ఆడుతున్నప్పుడు మిల్లరు స్టెప్స్ ఆడారు. ఒక పార్ట్నర్షిప్ వెళ్తుంది 10 per over కొడుతున్న టైంకి మిల్లర్ అవుట్ అయిపోయాడు. దాని తర్వాత ఇంపాక్ట్ ప్లేయర్ లాగా ఎవరు వచ్చారు మనకు, అశుతోష్ శర్మ వచ్చాడు. బాగానే ఆడుతున్నాడు అనుకో టైంకి ఆయన తొందర 10 balls 19 రన్స్ అలా స్కోర్ కొట్టేసి 10 balls 19 రన్స్ కొట్టేసి వికెట్ పడ్డది. స్టబ్స్ ఉన్నాడు, ఒక్కడితో కష్టమే అనుకున్నాం. కానీ మొన్న లాస్ట్ టైం ముకుల్ చౌదరి ఎల్ఎస్డికి ఎలా ఆడాడో అలా ఆడితే మేబీ చాయిస్ ఉండే అనుకో టైంకి ఒక 4 ఒక 6 కొట్టాడు. సో ఆ ఓవర్ 15 రన్స్ వచ్చాయి. ఓకే, రికవర్ అయినా కొట్టాడు అనుకో. నెక్స్ట్ ఓవర్ 10 రన్స్ వచ్చాయి. ఆ నెక్స్ట్ ఓవర్లో స్టబ్స్ వికెట్ పడిపోయింది. సో ఓవరాల్గా డీసీ వచ్చి 189కి ఆల్అౌట్ అయిపోయింది. 20 ఓవర్స్లో 189 రన్స్ కొట్టేసి 10 వికెట్స్ పడిపోయినాయి. సో సిఎస్కే ఫస్ట్ విక్టరీ. సో సిఎస్కే ఫ్యాన్స్ చాలా హ్యాపీగా, అదో చెప్పకలో వచ్చింది. అదో సంజు శాంసన్ ఎవరైతే ఎంఎస్ ధోనికి రిప్లేస్మెంట్ అనుకుంటున్నాడో అతను మ్యాచ్ గెలిపించాడు, అది కూడా సెంచరీ కొట్టి చెప్పక్లో. సో ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ సిఎస్కే ఫ్యాన్స్. అండ్ డీసీ చాలా డిసప్పాయింట్ అవుతారు. ఫస్ట్ 2 మ్యాచెస్ గెలిచి బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచెస్ లాస్ అయ్యారు. సో లెట్స్ వాట్ హ్యాపెన్ టు మన డబుల్ హెటర్ ఉంది. ఆ రివ్యూ మరి చూద్దాం. బాయ్.